హాయ్ హలో వెల్కమ్ టు మై ఇంటి రుచులు ఓన్లీ వెజిటేరియన్. ఈరోజు సమ్మర్ స్పెషల్ పిండి వడియాలను ఎలా పెట్టుకుందామో చూద్దాం. పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో ఈ పిండి వడియాలను పెట్టుకోవచ్చు. ఇవి మనం పెట్టుకునేటప్పుడు కొన్ని టిప్స్ పాటిస్తూ ఇవి పెట్టుకుంటే కనుక మనకు 1 ఇయర్ అయినా 2 ఇయర్స్ అయినా కూడా పాడవకుండా ఉంటాయి. ఇలా ఈ వేసవి కాలంలో ఇటువంటి వడియాలన్నీ ప్రిపేర్ చేసుకుని పెట్టుకుంటే మనం వింటర్ రైనీ సీజన్లో ఎంజాయ్ చేస్తూ తినవచ్చు. ఈవినింగ్ స్నాక్స్ టైంలో కూడా ఈ వడియాలను ఫ్రై చేసుకుని తినవచ్చు. ఈ వడియాలకి మనకు ఆయిల్ కూడా తక్కువే పడుతుంది. ఇప్పుడు ప్రిపరేషన్లోకి వెళ్దాం. ముందుగా ఒక లోట కొలతగా పెట్టుకోవాలి. ఏదైనా గిన్నె కానీ గ్లాసు కానీ ఆ లోతాడు పిండి తీసుకోవాలి. ఈ బియ్య పిండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే మనం రేషన్ బియ్యాన్ని తీసుకుని ఒక 2-3 అవర్స్ నానబెట్టుకుని తర్వాత పొడి క్లాత్పై వేసుకుని ఆరబెట్టుకోవాలి. బియ్యం ఆరిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుని ఇలా కొద్దిగా బరకగా ఉండేటట్టుగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా ఉంటే వడియాలు అంత బాగుండవు, అలాగే ఆయిల్ కూడా ఎక్కువ పీలుస్తాయి. ఇలా కొద్దిగా బరకగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఈ లోటా పిండి కూడా ఒక గిన్నెలోకి వేసుకుని తర్వాత ఒక పెద్ద గిన్నె తీసుకుని అందులోకి 8 లోటాల వరకు నీళ్ళను పోసుకోవాలి. ఈ మనం పిండి వడియాలు పెట్టుకుంటున్నాం కాబట్టి 1:9 రేషియోలో తీసుకోవాలి. పిండి ఒక గ్లాస్ అయితే 9 గ్లాసులు వాటర్ తీసుకోవాలి. ముందుగా ఈ పెద్ద గిన్నెలోకి 8 గ్లాసులు వాటర్ని పోసేసుకోవాలి. ఇప్పుడు 8 గ్లాసులు వాటర్ పోసుకున్న తర్వాత ఈ గిన్నెని స్టవ్ పై పెట్టుకుని ఈ వాటర్ని మరిగించుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై పెట్టుకుని ఈ వాటర్ని బాయిల్ చేసుకోవాలి. వాటర్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఒక గ్లాసు చిన్న సగ్గు బియ్యాన్ని తీసుకోవాలి. ఏ సగ్గు బియ్యం అయినా తీసుకోవచ్చు, కానీ చిన్న సగ్గు బియ్యం అయితే ఇంకా బాగుంటాయి. ఒక గ్లాస్ అంతే 100 గ్రామ్స్ వరకు ఉంటాయి. ఇప్పుడు ఈ సగ్గు బియ్యం వేసుకుని ఇవి మెత్తగా ఉడికేంత వరకు కుక్ చేసుకోవాలి. సగ్గు బియ్యం బాగా ఉడికితేనే టేస్ట్ బాగుంటుంది, అలాగే జిగురు వస్తుంది పిండి మనకు. ఇప్పుడు ఈ సగ్గుబియ్యం ఉడికేలోపు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోనికి కారానికి సరిపడా పచ్చిమిర్చిని తీసుకోవాలి. తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకుని ఈ పచ్చిమిర్చిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడు మనకు పచ్చిమిర్చి పేస్ట్ రెడీ అవుతుంది. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుని ఈ పచ్చిమిర్చి పేస్ట్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం ముందుగా కొలిచి పెట్టుకున్న ఈ బియ్యం పిండిలో ఒక లోట వరకు వాటర్ని పోసుకోవాలి. మనం బాయిల్ చేసుకోవడానికి 8 లోటాలు వాటర్ని పెట్టుకున్నాం. ఇప్పుడు ఒక లోట ఇందులోకి వేసుకుని ఈ పిండినంతా గడ్డలు ఏమీ లేకుండా స్మూత్గా అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుని వాటర్లో వేసుకోవడం వల్ల మనకు పిండి ఉండలు కట్టకుండా ఉంటుంది. ఇప్పుడు ఇది కూడా పక్కన పెట్టుకుని సగ్గుబియ్యం ఉడికిందో లేదో చూసుకోవాలి. సగ్గుబియ్యం మెత్తగా ఉడకాలి. అప్పుడే మనకు ఎండి తర్వాత ఫ్రై చేసుకున్నప్పుడు చిందకుండా ఉంటాయి. చూసారా, సగ్గుబియ్యం ఇలా ట్రాన్స్పరెంట్గా అయ్యాయి అంటే మనకు సగ్గుబియ్యం ఉడికిపోయినట్టే. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుని మీడియం ఫ్లేమ్ పెట్టుకుని మనం ముందుగా కలిపి పెట్టుకున్న బియ్యం పిండిని ఇలా కలుపుకుంటూ వేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ వేసుకోవడం వల్ల మనకు ఉండలు కట్టకుండా స్మూత్గా ఉంటుంది. మనం ఇవి గరిటెతో పోసే వడియాలు కాబట్టి వాటర్ క్వాంటిటీ ఎక్కువగా తీసుకోవాలి. 1:9 రేషియో అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఇది కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది, లేదంటే పొంగిపోతుంది. ఇప్పుడు చూసారా, మనకు ఒక 5 మినిట్స్కి ఇలా చిక్కబడింది. ఇలా మనకు ఉడుకుతుంది కూడా పిండి, ఇలా పైకి పొంగుతూ ఉడుకుతుంది. ఈ స్టేజీలో ఉన్నప్పుడు స్టవ్ ఆపేసుకుని అప్పుడు పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకోవాలి. లాస్ట్లో పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవడం వల్ల మనకు వడియాలు కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి. మనం గరిటెతో పోసుకునే వడియాలు పెట్టుకుంటున్నాం, అందుకని ఈ స్టేజీలో పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి. అదే మనం గట్టి వడియాలు చేతితో పెట్టుకునే వడియాలు కనుక పెట్టుకుంటే ముందుగా పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుని తర్వాత వరిపిండి వేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి పేస్ట్ అంతా కూడా బాగా మిక్స్ అయిన తర్వాత సాల్ట్ టేస్ట్ చూసుకోవాలి. తర్వాత ఒక కాటన్ చీరని ఇలా తడిపి పైన ఆరబెట్టుకోవాలి. ఈ వడియాలు ఎండలో పెట్టుకుంటే మనకు 1 డేలో ఎండిపోతాయి. ఇప్పుడు ఈ పిండిని ఒకసారి అంతా కింద నుంచి పైదాకా మిక్స్ చేసుకుని వేడివేడిగా ఉన్నప్పుడే ఈ చీరపై వేసుకోవాలి. చీర తడిపి వేసుకోవడం వల్ల వడియాలు చీరకి అంటుకోకుండా వచ్చేస్తాయి. మనకు నచ్చిన సైజులో ఇలా గరిటెతో పోసేసుకోవాలి. చిన్నవి కావాలంటే చిన్నవి, లేదంటే పెద్దవి, ఎలా అయినా మీకు నచ్చినట్టుగా ఈ వడియాలను ప్రిపేర్ చేసేసుకోవచ్చు. వాటర్ కొలతలు మాత్రం పర్ఫెక్ట్గా ఉండాలి.
ఇలాగే అన్ని వడియాలను ఇలా పెట్టుకుని ఒక రోజంతా ఎండలో ఎండబెట్టుకుంటే సరిపోతుంది. మనకు ఇప్పుడు ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఒక రోజులోనే బాగా ఎండిపోతాయి. చూసారా, నెక్స్ట్ డే మార్నింగ్కి ఇలా శుభ్రంగా ఎండిపోయి ఇలా ట్రాన్స్పరెంట్గా అయిపోయినాయి. ఇప్పుడు క్లాత్ని వెనక్కి తిప్పి వెనకాల వైపు ఇలా వాటర్ని చల్లుకోవాలి. వెనకాల వైపు వాటర్ చల్లుకుంటేనే మనకు వడియాలు బాగా వస్తాయి. ఇప్పుడు చీరని ఇలా లాగి తర్వాత వడియాలు తీసేస్తే ఈజీగా వచ్చేస్తాయి. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసాయి వడియాలు. మనం బియ్యం పిండి ఆడుకున్నప్పుడు కొద్దిగా పలుకు ఉంచుకుంటే అప్పుడు వడియాలు బాగా వస్తాయి. అదే బాగా మెత్తని పిండి ఆడుకుంటే కనుక అంత బాగా రావు. ఇప్పుడు ఈ వడియాలన్నీ కూడా ఇలా తీసేసుకుని ఒక హాఫ్ డే ఎండలో పెట్టుకుంటే మనకు ఎంతో క్రిస్పీగా వడియాలు రెడీ అయిపోయినాయి. ఇలా పట్టుకుని చూస్తే మనకు గల్గల్మని సౌండ్ రావాలి. ఇటువంటి అప్పుడు ఈ వడియాలని తీసేసి ఒక సీసాలోకి వేసేసుకుంటే 1 year అయినా 2 years అయినా కూడా పాడవకుండా ఉంటాయి. ఇదే కొలతలతో మీరు కూడా ఈ వడియాలను పెట్టి చూడండి. అలాగే మీకు ఏమైనా డౌట్లు ఉంటే కనుక కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ వడియాలని ఫ్రై చేసి చూద్దాం ఎలా వచ్చాయి అన్నది. ఈ వడియాలు మనకు ఆయిల్ కూడా ఎక్కువ పీల్చవు. ఏదైనా సాంబారు, పప్పు, రసం చేసుకున్నప్పుడు సైడ్గా ఈ వడియాలను పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే స్నాక్స్ ఏమీ లేనప్పుడు కూడా ఈ వడియాలను ఫ్రై చేసుకుని తినవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. ఆయిల్ కూడా తక్కువ పీల్చుకుంటాయి. చూసారా ఎంత బాగా వడియాలు ఫ్రై అవుతున్నాయో. మనం ఇలా ఆయిల్లో వేయగానే మనకు డబల్ సైజ్ అయిపోతున్నాయి. వడియాలు చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. ఇప్పుడు ఈ వడియాలను పక్కకి తీసేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పిండి వడియాలు రెడీ అయిపోయినాయి. మీరు కూడా సేమ్ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. చాలా ఈజీగా పెట్టుకోవచ్చు వడియాలని. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. చూసారా ఆయిల్ కూడా అస్సలు పీల్చుకోలేదు. అలాగే చాలా గుల్లగా క్రిస్పీగా వచ్చాయి. కారం, సాల్ట్ కూడా పర్ఫెక్ట్గా సరిపోయినాయి. మీకు ఏమైనా వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా, హెల్తీగా, టేస్టీగా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.